అందరికీ నమస్కారం. యాదవోలు ఎఫ్ఎంటి యాదవోలు గ్రామం, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అనిశెట్టి శ్రీహరి గారి ఫీల్డ్ అండి ఇది. ఈ యొక్క ఫీల్డ్ 3 ఎకరాలు. పొడిదుక్కులో వరి డ్రమ్ సీడింగ్తో పొడిదుక్కులో డ్రమ్ సీడింగ్ వేయటం జరిగింది. ఈ విధానంలో చూడండి మనకి పైరు ఏ విధంగా వచ్చిందో. ఈ డ్రమ్ సీడింగ్ విధానంలో ట్రాక్టర్ యొక్క లోడ్ గేరు వేసుకోవాలి. తర్వాత పెద్ద గేర్ ఉంటుంది, అది సెకండ్ గేర్ వేసుకోవాలి. ఆ మోడల్లో వేసినట్టయితేనే మనకు ఈ యొక్క ఫీల్డ్ బెంగాలీ పద్ధతిలో నాట్లు వచ్చే విధంగా మనకు వస్తుందన్నమాట. స్పీడ్గా వెళ్ళిపోతుంది, పని అవుతుందని మాత్రం కొంతమంది ఓన్లీ ఫస్ట్ గేర్ వాడతారు, లేదంటే టాప్ లోడ్ వాడతారు. అలా వేయకుండా వేసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సేమ్ డిటో బెంగాలీ పద్ధతిలో వచ్చినట్టే మనకి నాట్లు వచ్చినాయి. రైతు హ్యాపీ అయ్యాడు. ఇది ఫస్ట్ కనుక ఏమవుద్దో ఏమో అనుకుని కొంచెం డౌట్ పడిన ఏపీసీఎన్ఎఫ్ గైడ్లైన్స్ ప్రకారం లోకల్ కేడర్ మేము ఆయన ఒప్పించి, మా ఎఫ్ఎంటీ పరిధిలో సిబ్బంది అందరం కలిసి ఒప్పించి, బాగుంటుంది చేయండి, మీకు లాభమే కానీ నష్టం ఏ విధంగా ఉండదని చెప్పి ఆయన ఒప్పించడం జరిగింది. ఆ కుర్రోడి పేరు వాసు. అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చూడండి, లైన్ షోయింగ్ కూడా చూడండి ఎలా వస్తుందో. లైన్ మొక్కకి ఎడం 9 నుంచి 10 అంగుళాలు వచ్చింది. లైన్ కూడా 9 అంగుళాలండి. 9, 10 మోడల్. అయితే మనం ట్రాక్టర్తో లాగినప్పుడు మాత్రమే లోడ్ గేరు, సెకండ్ గేరు వేసుకుంటేనే ఈ మోడల్ వస్తుందండి. ఇది ప్రత్యేకంగా శ్రద్ధగా చేయాలండి. మనకి గేరు మాత్రం విధానం అదే, సెకండ్ గేరు, లోడ్ గేరు మాత్రమే వేయాలి. కనుక ప్రతి ఒక్కరూ రైతులు మరి ఈ పద్ధతిలో సేమ్ బెంగాలీ నాటేనండి, అసలు ఏ విధమైన సందేహం లేదు. ఇదిగోండి, సేమ్ బెంగాలీ పద్ధతి. ఇదిగోండి, ఇదో కుదురు, 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 ఇదో కుదురు. చూసారా, రైతు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి వరి నాట్లు వేయాలంటే ఈరోజు రైతుకి నారుమడి పోసి, దమ్ము చేసి, గట్లు బాగు చేసి, తర్వాత బెంగాలీ కూలీని తీసుకొస్తే 12,000 అవుతుందండి ఖర్చు 1 ఎకరానికి. ఇప్పుడు ఈ రైతు మొక్కజొన్న చేయనండి. ఇది కల్టివేటర్ ఇనమర వేసాడు, అంటే ఒక సాల్ లెక్క. రొటోవేటర్ సాల్ వేసాడండి, 2 సార్లు వేసాడు, 3,000. లైన్ సోయింగ్కి మేము 2,000 తీసుకున్నాం. ట్రాక్టర్కి డ్రమ్ సీడ్ అంటే ఎన్ఎఫ్ నేషనల్ మిషన్, నేషనల్ ఫార్మింగ్ తరఫున బీఆర్సీ సెంటర్స్ ఇచ్చారు. ఆ బీఆర్సీ సెంటర్ ద్వారా డ్రమ్ సీడ్ తీసుకొచ్చామండి. ఆ డ్రమ్ సీడ్కి ట్రాక్టర్ కలిపి 2,000 ఇచ్చాడండి. 2,000 ప్లస్ 3,000, 5,000. విత్తనాలకు 500, 5,500. 5,500తో
ఈరోజు మనకి ఈ ఫీల్డ్ ఎంత ఆహ్లాదకరంగా బెంగాలీ నాట్ల పద్ధతిలో రైతు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా చాలా ఆదర్శవంతంగా ఈ యొక్క ఫీల్డ్ వచ్చిందండి. అందుకని మా యాదవాల ఎఫ్ఎంటీ సిబ్బంది అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రాథమికంగానే 6,000 రూపాయలు ఖర్చు తగ్గిస్తున్నాం. ఈ యొక్క దమ్ము వల్ల మిథేన్ గ్యాస్ రిలీజ్ అయ్యి ప్రకృతికి హానికి చేస్తుంది. ఈ పద్ధతి ద్వారా మిథేన్ గ్యాస్ రాకుండా మరి మొక్క కూడా వేళ్ళు లోతుగా వెళ్ళేటట్టు భూమి ఎప్పుడు గుల్లబారితనంతో ఉంటుంది. దమ్ము చేసినట్టయితే బిగిసిపోతే ఎక్కువ నీరు అవసరం ఎక్కువ పడుతుంది. ఇలా అయితే చాలా తక్కువ పడుతుంది. మొక్కకు కావాల్సింది నీరు కాదండి, భూమిలో ఉన్న తేమ శాతం మాత్రం సరిపోతుంది. అడపా పడే వర్షాలకు ఈ వరి పండుతుందండి అధిక దిగుబడులతో. అసలు వ్యవసాయం అంటే పంటలు ఎక్కువ దిగుబడులు కాదండి. వ్యవసాయం అంటే ఎక్కువ పంటలు పండించేయాలి, పంటలు ఎక్కువ దిగుబడులు వచ్చేయాలని మందులు కొట్టడం, పురుగు మందులు పిచికారీ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అసలు వ్యవసాయం అంటే వ్యయం ప్లస్ సాయం. మనం అయ్యే ఖర్చుని తగ్గించడం అసలు వ్యవసాయ విధానం. ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా 1 ఎకరంలో 12,000 నుంచి 6,000కి ఖర్చు తగ్గించామండి. ఇది సరైన వ్యవసాయం. ఇందులో దిగుబడులు తగ్గుతాయంటే ఎంత మాత్రం తగ్గవండి, పెరుగుతాయి. ఒక పోకడ 10 మంది చేస్తున్నారు అదే అనేది, 10 మంది చేసేది తప్ప రైట్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ యొక్క నూతన పద్ధతుల్లో మార్పు అనేది సహజం. మనం చేసేది తప్పైనా సరే తప్పుని గ్రహించి సరైన మార్గాల్లోకి వచ్చి ప్రకృతికి హాని కలిగించని ఈ యొక్క పొడిదుక్కు వ్యవసాయ విధానాన్ని అందరూ చేపట్టాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్క రైతుకి సుఖమైన వ్యవసాయం ఇది. దమ్ము చేయాలంటే నీళ్లు రావాలి. అడప నీళ్ళు వస్తే దమ్ము సగం అయిన తర్వాత మళ్ళీ ఎండిపోతుంది. తీరా మోసి దమ్ము చేసి వరి నాట్లు పెట్టిన తర్వాత నీళ్ళు లేకపోతే నేల బిగుసుకుపోతుంది, నెరలు చాస్తుంది. ఎప్పుడైతే నెరలు కొట్టిందో పైరు ఎండిపోతుంది. ఈ విధానంలో సాగు చేసినది అయితే 2 నెలల వరకు మనకి వర్షం లేకపోయినా నీరు లేకపోయినా పైరు బతికే ఉంటుంది. కనుక సరైన మెరుగైన పద్ధతులు పాటించి ప్రతి ఒక్క రైతు అధిక దిగుబడులు సాధించి రసాయన వ్యవసాయం నుండి సేంద్రీయ వ్యవసాయం వైపుకు మరలి రసాయన వ్యవసాయం చేస్తే మనం పండించిన పంటకి మార్కెటింగ్ మన చేతిలో లేదు. ఇతరులు ఏ రేటు కొంటే ఆ రేటుకే మనం పంటను అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా దళారులు డబ్బు ఆశ చూపించి ఉన్న రేట్లోనే 100-200 కోత విధించి మనకి అమ్మటం వల్ల వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయింది. పెట్టేటప్పుడు పెట్టుబడి డబ్బు రూపాయలు ఎక్కువ అవుతుంది, అమ్మేటప్పుడు రాబడి డబ్బు రూపాయలు తక్కువ అవుతుంది. కనుక వ్యవసాయం దండగనే ప్రక్రియలోకి వచ్చాం. వ్యవసాయం దండగ కాదు పండగ అని మనం చెప్పుకునే రోజు ఉంది. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వైపుకు మనం మరలినట్టయితే వ్యవసాయం పండగే. సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనం పండించిన ఆహారం మార్కెటింగ్ రైతు చేతిలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరికి విషపూరితమైన ఆహారం నుండి అమృత తుల్యమైన ఆహారాన్ని మనం అందిస్తాం. మనం పండించిన ఈ యొక్క ధాన్యపు ప్రతి ఒక్క గింజ
తిన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తెలుసో తెలియకో రసాయన వ్యవసాయంలో పడ్డాం. ఆ రసాయన వ్యవసాయాన్ని వీడి మరి అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రకృతి వ్యవసాయం చేసి రైతు లాభసాటుగా ఉండే మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తానని, రైతు లాభసాటిగా ఉండే మార్గాన్ని ప్రతి ఒక్క రైతు ఆచరించి వ్యవసాయం దండగ కాదు పండగ అనే నినాదంతో మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ సింగళూరు రామ్మోహన్ రావు 9912691172. అందరికీ ధన్యవాదాలు.